ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్లో డిఆర్జీ, ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. ఈ ఎదురు కాల్పుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లు ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబ అందిస్తారు. సాంబ చెప్పండి. పరిస్థితులు కొత్త జటిలంగా తయారవుతుందని చెప్పుకోవచ్చు. ఒక పక్కన మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా లొంగిపోతున్నటువంటి తరుణం ఉంది. నిన్నటి నుంచి మావోయిస్ట్ పార్టీ అమరవీరుల వారోత్సవాలకు పిలుపునిచ్చింది. 28 జూలై నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు కూడా మావోయిస్ట్ పార్టీ వారోత్సవాలు నిర్వహించాలి. కామ్రేడ్ బసవరాజు యాదిలో చారు మజుందార్ ఆశయ సాధన కోసం మళ్లీ పునరంకితం అవుదామంటూ పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీ పిలుపు నేపథ్యంలో వారోత్సవాలు జరుగుతున్నాయి. దీంతో అటవీ ప్రాంతం అంతా కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్నటి నుంచే తెలంగాణ, ఛత్తీస్గఢ్ అటవీ సరిహద్దు ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు భద్రతా బలగాలు. ఎప్పుడు ఏ క్షణం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తున్నటువంటి నేపథ్యంలోనే సర్వసన్నద్ధమైనట్టుగా ఇటు తెలంగాణ పోలీసులు, అటు ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు ప్రకటించినాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం నుంచి సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు అట్లాగే పోలీసులకు మధ్య భారీగా ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టుగా ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలియజేశారు. ఈ ఆపరేషన్ లో పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీకి నష్టం జరిగింది అంటూ కూడా ఆయన ఒక ప్రకటన జారీ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెంది ఉంటారన్నటువంటి అనుమానం కూడా పోలీసుల వైపు నుంచి వ్యక్తం అవుతుంది. ఈ ఆపరేషన్ ని సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు కూడా ఎస్పీ కిరణ్ చౌహాన్ చెప్తున్నారు. డిఆర్జీ, ఎస్టీఎఫ్ తో పాటు సిఆర్పీఎఫ్ బలగాలను సంయుక్త ఆపరేషన్ చేపట్టినట్టుగా చెప్తున్నారు. తారసపడినటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను వెంటాడుతున్నామంటూ కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నారు. ఒక పక్క నారాయణపూర్ జిల్లాలో అబుజ్మడ్ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఇప్పటికే పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు కొనసాగిస్తున్నారు. మరోపక్క గడిచిన వారం 10 రోజులుగా వందల సంఖ్యలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, కమాండర్ స్థాయి వ్యక్తులు లొంగిపోతా ఉన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక సానుభూతి పరులు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఒక పక్క ఎన్కౌంటర్లు, మరోపక్క లొంగుబాట్ల మధ్య మావోయిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి అమరవీరుల వారోత్సవాల భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఒక పక్క ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్లకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు కూడా మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టుగా ఎస్పీ కిరణ్ చౌహాన్ చెప్తున్నారు. ఆల్ రైట్ సాంబా, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.